నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు కొండేటి సుధాకర్. కొండేటి సుధాకర్ గారు. అవును. సుధాకర్ గారు అని పిలవచ్చండి. సుధాకర్ గారు మీది ఏ వార్డు? టౌన్ లో ఉంటారా మీరు? ఏదైనా గ్రామం? సార్ మాది 1 టౌన్ 12వ వార్డు సార్. 12వ వార్డు. 12వ వార్డు. సుధాకర్ గారు ఎన్నాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు మీరు? ఏ పార్టీలో, అంటే ఫస్ట్ నుంచి ఈ పార్టీలోనే ఉన్నారా లేకపోతే మీ రాజకీయ నేపథ్యం? నాకు ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ అనండి పార్టీ. వేరే పార్టీ తెలియదు, వేరే నాయకుడు తెలియదు, ఒకటే నాయకుడు. అది కూడా ఎలా వచ్చిందంటే, మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమాని. ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడేవారు. ఏంటి ఈయన ఇంతలా బాధపడుతున్నారు, ఏంటి రాజు అని. అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి అంటే మాకు అభిమానం. ఆయన బాధపడుతుంది చూసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టిన కాడి నుంచి మేము ఆయనతోటే ఉండడం, ఆయన అభిమానిగా వీరాభిమానిగా నేను ఈ పార్టీలో అలా ఉన్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? పార్టీ పెట్టినప్పటి నుంచి అండి. ఈ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానండి. అంతకుముందు ఓదార్పు యాత్రలో పాల్గొన్నారా? పాల్గొన్నాను. ఓదార్పు యాత్రలో గన్ శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నాను. అయితే గత సుమారుగా 10 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారనుకుందాం, ఒక దశాబ్ద కాలం. మీకున్న రాజకీయ అవగాహనలో భీమవరానికి గ్రంథి శ్రీనివాస్ గారికి ఎందుకు ఓటేయాలి? ఏమండి, 130 కోట్లెట్టి రోడ్లు అభివృద్ధి చేశారు. అలాగే మన జిల్లా హెడ్ క్వార్టర్ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో చెప్పారండి, మీ గంధి శ్రీనివాస్ గారు హీరో, సినీ హీరో కాదు సూపర్ హీరో అని గంధి శ్రీనివాస్ గారు బహిరంగ సభలోనే చెప్పారండి. మరి అటువంటి నాయకుని కాదని మేము వేరే నాయకుడిని మేము ఇది చేయలేము. పులపర్తి రామాంజనేయులు గారు ఇప్పుడు మీ ప్రధాన ప్రత్యర్థి, గ్లాస్ గుర్తుపై జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వస్తున్నారు. ఆయనకి మీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఉన్న తేడా, వ్యత్యాసం ఏంటి? ఆయన అసలు 2014లో ఎమ్మెల్యేగా అయ్యారండి. అసలు జనాలు ఏ వార్డు ఏంటో అన్నది నాకు అవగాహన ఉందండి. ఆయనకి అవగాహన ఉందా? లేదండి. ఎవరో తెలియదు, ఒక కార్యకర్త తెలియదు. 2014లోనే ఆయనకి పలానా కార్యకర్త పలానా వార్డు అని కూడా తెలియదు. అటువంటి నాయకుడు ఇప్పుడు పూటకో జెండా, పూటకో మాట, పూటకో నాయకుడిని ఆయన మార్చే రకం ఆయన. ఈయన ఒకటే ప్రజలు నమ్ముకున్నారు. ప్రజలంటే ఉండే నాయకుడు గ్రంథి శ్రీనివాస్ గారు. ఇప్పుడు రామాంజనేయులు గారు గతంలో 2009లో, 2014లో, ఇప్పుడు 2024లో, 2024 ఎలక్షన్లో అంటే ఆయనకి 2019లో 50,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 2024లో ఎన్ని ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? గ్రంథి శ్రీనివాస్ గారికి 2 లక్షల ఓట్లు ఖచ్చితంగా వస్తాయండి. భారీ మెజారిటీ తోటి ఈ 2024లో ఆయన గెలుపొందుతారు. అయితే ఇంకొక విషయం అండి, ఒకటి, ఇప్పుడు కరోనా సమయంలో మనం అందరూ ఇబ్బంది పడ్డాం. మేము ఎక్కడ ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా మేము ఇబ్బంది పడ్డాం. అలాగే మీ భీమవరం ప్రజలు కూడా ఇబ్బంది పడి ఉంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవ ఏంటి, అంజబాబు గారు చేసిన సేవ ఏంటి, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు మీ నాయకులు చేసిన సేవ ఏంటి? అలా అంజబాబు గారు ఎక్కడ ఉన్నారండి కరోనా టైంలో? అలా ఆయన ప్రాణంగా ఆని ఉందని ఎక్కడికి వెళ్ళాడో ఆయనకి తెలియదు. అలా ఉండడం లేదో కూడా తెలియదు. మా గ్రంథి శ్రీనివాస్ గారు ప్రజాపక్షంలో ఒక ఆఫీసులో ప్రజా సమస్యల గురించి, అలాగని ఆయనకు ప్రాణాలు బలంగా పెట్టి కాపాడుకుంటూ ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యలు తీర్చాడు. నేను ఒక 4-5 సార్లు కరోనా టైంలోనే వెళ్ళానండి. వెళ్తే ఎక్కడ కూడా మళ్ళీ రమ్మని, ఇలా ఈ రేపు రమ్మని అనేది లేదండి. వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడటం, మా సమస్యలు చెప్పడం, మేము సమస్యలు తీర్చడం, ఆయన ఆ రకంగా కూడా ఆయన ప్రజా సమస్యలు తీర్చాడండి కరోనా టైంలో. అప్పుడు కూరగాయలు పంచిపెట్టారండి. ఆక్సిజన్లో ఎక్కడి నుంచో ఆక్సిజన్ తెప్పించి ప్రజలకు అందించారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కరోనా టైంలో ప్రాణం బలంగా పెట్టి చేయించారండి గ్రంథి శ్రీనివాస్ గారు. మీ వార్డులో మీరు మీ శాసనసభ్యులకి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్ మా వార్డు 4,000 చిల్డ్రన్ ఓట్లు ఖచ్చితంగా మేము చెప్పగలమండి. 3,000 నుంచి 3,500 వరకు ఖచ్చితంగా వైసీపీకి గ్రంథి శ్రీనివాస్ గారి కేసుని మేము నెగ్గించుకుంటామని చెప్తున్నాం. మరి ఎలా వన్ సైడ్ వస్తుంది? వన్ సైడ్ వచ్చేస్తాం.
ఎట్టి పరిస్థితుల్లో. ఎన్నో వార్డు సార్ మీది? 12వ వార్డు. నమస్తే.